చేసుకొని అయితే చూపించడం లేదు. సో దానికోసం అయితే నేను బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకొని ఓటీజీలో అయితే పెట్టేశాను. అది బేక్ అయ్యే లోపల విప్పింగ్ క్రీమ్ని అయితే రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇలా రెడీ చేసుకుంటున్నాను విప్పింగ్ క్రీమ్ని అయితే. అది మనకి తెలుసు కదా దాన్ని ఎలా విప్ చేసుకోవాలనేది. స్లోగా అయితే 1 పాయింట్ నుంచి 5 పాయింట్స్ ఉంటాయన్నమాట ఈ బీటర్లో అయితే. మనం 1 to 5 వరకు 1 మినిట్ అయితే చూసుకుంటూ ఇలా 5 minutes to 7 minutes అయితే పడుతుందన్నమాట మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అవ్వడానికి. సో ఇలా అయితే విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మనకి ఇది స్టిఫ్ పిక్స్లో అయితే ఉండాలన్నమాట విప్ క్రీమ్ అనేది. ఇలా రెడీ అయిపోయిన తర్వాతకి నాకు కేక్ కూడా ఈ లోపల బేక్ అయిపోయిందనమాట బ్యాటర్ అనేది. దాన్ని అయితే నేను ఇలా డీమోల్ చేస్తున్నాను. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. విలేజ్కి వెళ్ళి రావడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. చాలా రోజులైతే గ్యాప్ వచ్చింది వీడియోస్ అప్లోడ్ చేయడానికి. సో ఫైనల్గా అయితే ఈరోజు అయితే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంది. సో పూర్తిగా చూసేయండి. నేనైతే ఎక్కువగా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేయలేదు, కొంచెం క్లారిటీగా ఉంటుంది కదా అనేసి. సో మిమ్మల్ని అయితే చాలా మిస్ అయ్యానండి. అందరూ బాగున్నారా? మీరు బాగున్నారా లేదో నాకు ఎలా తెలుస్తుంది? సో కామెంట్లో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నాకైతే అడుగుతున్నాను కదా, మీరు అలాగే నేను కూడా బాగున్నామండి అనేసి మీరు అలా అక్కడ చెప్తే సరిపోతుంది. నా మనసుకి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. సో కేక్ అయితే ఇలా మనం ఎగ్లెస్ కేక్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఈవెన్గా బేక్ అవుతుంది, ఒక్కొక్కసారి ఏంటి అంటే హీట్ వల్లనో దేనికో కానీ ఇలా కొంచెం ఓవర్ బేక్ అవుతుంది. అలా ఓవర్ బేక్ అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా పైన ఉన్న ఎక్స్ట్రా అది మొత్తము రిమూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి బ్యాటర్ ప్రిపేర్ అయిన తర్వాతకి మనకి కేక్ వచ్చేసి 700 ఎంతో వచ్చింది, 750 grams, 700 పైన వస్తుందన్నమాట ఇది మనకి బేస్ అనేది. సో మనం ఎక్స్ట్రా బేక్ అయింది రిమూవ్ చేయడం వల్ల మనకి వచ్చిన నష్టం ఏమీ ఉండదు. సో కేక్ అనేది మనకి కేక్ స్పాంజ్ అనేది 1 kg కేక్ వచ్చేసి 500 grams అయితే ఉంటుంది క్వాంటిటీ ప్రకారం అయితే. సో ఇది మనకి 500 grams కంటే ఎక్కువే ఉందన్నమాట ఈ స్పాంజ్ వచ్చేసి. ఇలా ఓవర్ బేక్ అయింది మొత్తం నేను ఇలా తీసేస్తున్నాను. ఇది తీసేయాలి, లేదు అంటే కనుక మనకి చాలా గట్టిగా అయితే హార్డ్గా ఉంటుంది తినేటప్పుడు. సో ఇదంతా రిమూవ్ చేసేసుకోవాలి నీట్గా. చూస్తున్నారు కదా, అది మొత్తము రిమూవ్ చేసేసుకొని రౌండ్గా మొత్తం నీట్గా తీసేసుకోవాలి. ఇది ఈ నైఫ్ తోటి కట్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి మంచిగా నీట్గా రిమూవ్ అయిపోతుంది. ఇది మనకి స్లైసెస్ కట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ నైఫ్ అనేది, ప్యాలెట్ నైఫ్ అనేది. సో ఇలా నేనైతే కట్ చేస్తున్నాను. ఇది 3 layers లాగా అయితే మనం కట్ చేసుకోవాలి. చూసారా, ఎగ్లెస్ కేక్ అండి ఇది, ఎగ్లెస్ వెనీలా స్పాంజ్ అనమాట ఇది. సో ఇలా 3 layers కట్ చేసుకొని మీకు కేక్స్ కావాలి అనుకుంటే ఇలా ఓన్లీ మైదాతోనే కాదు గోధుమ పిండితోటి కూడా చేస్తామండి, వీట్ ఫ్లోర్ తోటి. అది కూడా ఇంకా హెల్తీగా ఉంటుంది. వీట్ ఫ్లోర్ అండ్ ఇంకా బెల్లం యూజ్ చేసి చేస్తాము, అది హెల్తీ వెర్షన్. దాని ప్రైస్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది, దీనికంటే అది కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ మీ ఇష్టం, మీ చాయిస్ అండి అది. ఇలా మైదాతో యూజ్ చేసే కేక్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే గోధుమ పిండిదైనా మీరు ఆర్డర్ చేయొచ్చు. మీరు కనుక నా దగ్గర కేక్స్ ఆర్డర్ చేయాలి అనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు ఏ డిజైన్ కావాలి, ఏ మోడల్లో కావాలి, ఏ ఫ్లేవర్లో కావాలి అనేది చెప్తే నేనైతే మీకు చేసిస్తానండి. ఓన్లీ ఇన్ హైదరాబాద్ లొకేషన్ అనమాట. హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎవరైనా కేక్స్ ఆర్డర్ చేయాలనుకుంటే హోమ్ మేడ్ కేక్స్ నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇలా ఫస్ట్ లేయర్ తీసుకొని దానిపైన ఇలా షుగర్ సిరప్ తోటి అయితే సోక్ చేస్తున్నాను. ఇది మీకు చాలా వీడియోస్లో కూడా చూపించాను, షుగర్ సిరప్ తోటి ఎలా సోక్ చేసుకుంటున్నాను అనేది. ఇది షుగర్ సిరప్ అంటే ఏం లేదండి, మనం దాన్ని బాయిల్ చేయాల్సిన అవసరం కూడా ఏముండదు. జస్ట్ వాటర్ తీసుకొని అందులో షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువగా స్వీట్గా ఏముండదు, చాలా లిమిట్గా ఉంటుంది. మనం 1 kg కేక్ వచ్చేసి 1 cup 1.5 cup వాటర్ అయితే సరిపోతుంది. దానికి కాను 4 spoons షుగర్ అయితే సరిపోతుందండి 1 kg కేక్కి షుగర్ సిరప్ అనేది. సో చూస్తున్నారా, ఇక్కడ అన్ని క్వాలిటీవే యూస్ చేస్తామండి హోమ్ బేకింగ్లో వచ్చేసి, అందుకనే దీని ప్రైస్ కూడా ఎక్కువ. అండ్ అలాగే మనకి బేకరీలో వాళ్ళు అయితే ఇలా ఫిల్లింగ్స్ ఇవన్నీ యాడ్ చేయరు. వెనిలా కేక్ అంటే జస్ట్ సింపుల్గా
క్రీమ్ వేసేసి ఇస్తారనమాట, విప్పింగ్ క్రీమ్ వేసేసి. ఇంకా వాళ్ళు ఏమి యాడ్ చేస్తారనేది నాకు అంతగా తెలీదు. బట్ ఇలా హోమ్ బేకింగ్ చేసే వాళ్ళైతే ఇలా అన్ని ఫిల్లింగ్స్ అయితే చేస్తారు. ఇక్కడ చూసారు, ఇది మిల్క్ మేడ్ ఫిల్లింగ్ అయితే చేస్తున్నానండి. మిల్క్ మేడ్ తీసుకున్నాను ఇక్కడ. మనం ఈ ఫిల్లింగ్ ఎంత చేయాలి అంటే ఒక్కొక్క లేయర్కి వచ్చేసి 2 స్పూన్స్ అలా 2 స్పూన్స్ 2.5 స్పూన్స్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకుంటే కనుక అది మొత్తము సైడ్స్కి కారిపోతూ ఉంటుంది. 2 స్పూన్స్ లిమిట్ అయితే ఇంక అంతే అనమాట. సో ఇలా మిల్క్ మేడ్ వేసిన తర్వాతకి దాని లోపల అయితే ఇలా చాకో చిప్స్ తోటి ఫిల్ చేస్తున్నాం. వైట్ చాకో చిప్స్ తోటి అయితే ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లేవర్ని బట్టి మనకి ఇందులో ఫిల్లింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. బయట తీసుకునే కేక్స్కి అయితే ఇలా ఫిల్లింగ్స్ ఏమీ ఉండవు, ఓన్లీ ప్లెయిన్ కేక్స్ ఇచ్చేస్తూ ఉంటారు. సో అందుకనే ఇలా హోమ్ బేకింగ్ చేసే వాళ్ళకి కేక్ ప్రైజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మీరు అది చూసేసి ఇంకా బయట 250కి 200కే వస్తున్నాయి కదా, ఇక్కడ మీరెందుకు ఇంత ప్రైస్ తీసుకుంటున్నారు అని అడుగుతారు కదా. సో వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఎందుకు అనేది. ఈ స్పాంజ్ కూడా చూస్తున్నారు కదా, బేకరీ స్టైల్ స్పాంజ్ అయితే కాదండి, ఇది ప్యూర్ హోమ్ మేడ్ స్పాంజ్. ఇది ఎగ్లెస్ కేక్ స్పాంజ్ ఎలా చేస్తారనేది కూడా మీకు త్వరలో అయితే ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను క్లియర్గా. సో మీరైతే నా దగ్గర కేక్ ఆర్డర్ చేయాలంటే కనుక మీరు నా వీడియోస్ చూసి చేయొచ్చండి. అంటే ఎలా తయారు చేస్తున్నారు అనేది చూసే చేయొచ్చు. సో బయట తీసుకునే బేకరీలో మనము చూడం వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారని చూడము. అక్కడికి డిఫరెన్స్ ఏంటి అనేది నేను జస్ట్ చెప్తున్నాను అంతే. మీరైతే నా వీడియోస్ చూస్తారు కాబట్టి చూసి మాత్రమే తీసుకుంటారు, అందులో ఎక్స్ట్రా ఏమీ ఉండదన్నమాట. అంటే ఏమీ తక్కువ వేయడం కానీ లేకపోతే ఎలా చేస్తున్నారు అనే డౌట్స్ కానీ అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి మీరు హ్యాపీగా అన్డౌటెడ్లీ హోమ్ బేకింగ్ చేసే వాళ్ళ దగ్గర అయితే కేక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు చాలా నీట్గా. ఒక్క కేక్ ఆర్డర్ వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా చాలా మనసు పెట్టి అయితే చేస్తామండి. సో సెకండ్ లేయర్ కూడా అలాగే సేమ్ యాజ్ టీజ్ మిల్క్ మేడ్ తోటి ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ సెకండ్ లేయర్కి కూడా ఇలా చాకో చిప్స్ అయితే యాడ్ చేస్తాము. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నానండి, మనం ప్రేమించే వాళ్ళ కోసం మనం ఈ కేక్స్ ఆర్డర్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఇష్టపడే వాళ్ళ కోసం బర్త్డేస్కి సెలబ్రేషన్ చేయడం కోసం మనం కేక్స్ ఆర్డర్ చేస్తున్నాం కదా. అప్పటికప్పుడు వెళ్ళి బేకరీకి వెళ్ళి తీసుకొని అవి ఎప్పుడో స్టాక్ ఉంటాయి. నేను బేకరీని చేసే వాళ్ళని అయితే ఏమీ అనట్లేదండి, కాకపోతే కొంచెం మమ్మల్ని కూడా గుర్తించండి. మీరు ఇంత రేట్ పెడుతున్నారనో లేకపోతే అప్పటికప్పుడు కావాలనో అడుగుతారు కదా, నేను వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఈ రోజుల్లో హెల్దీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఏదైనా సరే మీ కళ్ళ ముందు చేసి చూసే తీసుకుంటే మీకు వాటి గురించి కూడా అర్థమైపోతుంది, వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు ఏం వాడుతున్నారు కేక్స్ చేయడానికి అనేది తెలిసిపోతుంది. సో చూసి తీసుకుంటారని అనుకుంటున్నాను. వాటి గురించి ఎక్కువగా మాట్లాడడం కూడా అంత కరెక్ట్ కాదేమో, ఇంకా మీకే తెలుస్తుంది అన్నమాట ఏంటి అనేది. మా దగ్గర ఒకసారి అయితే కేక్ తీసుకొని ట్రై చేసి చూడండి, మీకు బయట టేస్ట్కి ఇంకా ఇలా హోమ్ బేకింగ్ చేసే ఈ టేస్ట్కి కూడా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడైతే నేను దీన్ని క్రమ్ కోట్ చేస్తున్నానండి, ఓన్లీ క్రమ్ కోట్ చేస్తున్నాను. మనం చాలా ఎక్స్పర్ట్ అయిపోతే కనుక మనము ఇలా క్రమ్ కోట్ చేయకుండా డైరెక్ట్గా క్రమ్ కోట్తో పాటు డైరెక్ట్గా క్రీమ్ కూడా అప్లై చేసుకొని అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ బట్ బిగినింగ్లో అండ్ స్టార్టింగ్లో చేసే వాళ్ళైతే కొంచెం క్రమ్ కోట్ చేసిన తర్వాతకి మనం దీన్ని ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. తర్వాతకి మనము ఐసింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా అయితే వస్తుంది ఫినిషింగ్ అనేది. లేదు అని అప్పటికప్పుడు చేసేస్తే కనుక మొత్తం అదంతా అంటుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను అది క్రమ్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఈలోగా నేను విప్పింగ్ క్రీమ్కి కలర్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కలర్స్ నాకు ఇప్పుడు పర్పుల్ కలర్ రావడం కోసం నేను దీంట్లో బ్లూ, పింక్ అండ్ రెడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మెజెంటా కలరు, పింక్, మెజెంటా, రోజ్ కలర్, ఇంకా బ్లూ అయితే యాడ్ చేశాను. ఎల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ అంత అవసరం లేదనిపించింది. ఇవి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ క్రీమ్ నాకు ఇంత క్రీమ్ అవసరం లేదనిపించింది, విప్పింగ్ క్రీమ్ అయితే. ఇందులోంచి కొంచెం క్రీమ్ అయితే నేను తీసి వేరే బౌల్లో అయితే వేసుకున్నాను. మిగిలిన క్రీమ్ అయితే ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను.
ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కలర్ అయితే నాకు నేను అనుకున్న కలరు లావెండర్ కలర్, పర్పుల్ కలర్ అయితే నాకు రాలేదు, వైలెట్ కలర్ లాగా. ఇంకా కొంచెం ఇది పింకిష్గానే ఉంది. సో నాకు ఇంకా వైలెట్ కలర్ రావాలి అంటే నేను ఇందులో ఇంకొంచెం బ్లూ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసే కలర్స్ అయితే జెల్ కలర్స్ అండి, ఇవి కలర్ మిస్ట్ వారివి జెల్ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక డ్రాప్ అయితే బ్లూ కలర్ యాడ్ చేశాను. సో ఈ కలర్స్ కూడా మనము ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, జస్ట్ అలా 1 డ్రాప్ యాడ్ చేసుకుని మనకి లైట్ కలర్స్ లాగా వస్తాయి. ఎక్కువ యాడ్ చేసేస్తే డార్క్ కలర్స్ వస్తాయి, మళ్ళీ డార్క్ కలర్ అంతగా బాగోదు చూడటానికి కూడా డెకరేషన్స్లో. ఇలా మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని దాన్ని అయితే ఒక పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టిన కేక్ ఉంది కదా, దాన్ని అయితే బయటికి తీసేసి ఇలా ఐసింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను వైట్ విప్పింగ్ క్రీమ్ అయితే నేను తక్కువగానే తీసుకుంటున్నాను, ఎందుకు అంటే దీనిపైన మళ్ళీ వేరే లేయర్ లాగా వైలెట్ కలర్ వస్తుంది కాబట్టి. మొత్తం నీట్గా చేసేసుకొని ఇలా ఐసింగ్ చేసేసుకుంటున్నాం. ఈ ఐసింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా వచ్చే వరకు అయితే మనము ఫినిషింగ్ చేయాల్సి ఉంటుంది. వచ్చే వరకు మనం స్క్రాపర్ తోటి చేసుకుంటూ చేయాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నానండి, వినే ఓపిక మీకుందా? వినాలి అనుకుంటున్నారా లేదా? నేనైతే చెప్తానండి, కొంచెం ఓపికగా వినేయండి. కష్టానికి గుర్తింపు. రంగాపురం అనే ఊర్లో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు. ఎవరే పని చెప్పినా చేసిపెట్టి వాళ్ళిచ్చే డబ్బు తీసుకునేవాడు. ఏ పనైనా చాలా శ్రద్ధగా నిజాయితీగా చేస్తాడని అతడికి పేరు. ఓసారి గోపయ్యను ఆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గరున్న పడవకు రంగులేయమని, అందుకు 50 రూపాయలు ఇస్తానని చెప్పాడు. గోపయ్యకు ఆ డబ్బు తక్కువని తెలిసినా పని పూర్తి చేయడానికి సిద్ధమై జమీందారు ఇచ్చిన రంగుల్ని తీసుకొని పడవ దగ్గరకు వెళ్ళాడు. అయితే రంగులు వేసే పడవలోకి ఎక్కితే దాని మధ్యలో ఓ రంధ్రం కనిపించింది. దాన్ని పూడ్చకుండా రంగులేయడం వల్ల ఉపయోగం లేదనుకున్న గోపయ్య ముందు దాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాడు. సాయంత్రానికి పని పూర్తయింది. జమీందారు మర్నాడు వస్తే డబ్బులు ఇస్తానని చెప్పి గోపయ్యను పంపించేశాడు. మర్నాడు జమీందారు కుటుంబ సభ్యులంతా ఆ పడవ ఎక్కి ఊరవతలకి వెళ్ళారు. అదే సమయానికి ఆ రోజు ఊరి నుంచి తిరిగి వచ్చిన జమీందారు నౌకరికి ఈ విషయం తెలిసి కంగారు పడుతూ జమీందారు దగ్గరికి వెళ్ళి ఆ పడవకు ఉన్న రంధ్రం గురించి చెప్పాడు. దాంతో జమీందారు కంగారుతో అప్పటికప్పుడు నది ఒడ్డుకు వెళ్తే కాసేపటికి కుటుంబ సభ్యులంతా పడవలో తిరిగి రావడం కనిపించింది. వాళ్ళు ఒడ్డుకు చేరుకున్నాక పడవను గమనిస్తే ఎక్కడా రంధ్రం కనిపించలేదు. విషయం అర్థమైన జమీందారు అప్పటికప్పుడు గోపయ్యను ఇంటికి పిలిచి చెప్పిన దానికన్నా ఎక్కువ డబ్బు ఇస్తూ రంగులేయమని చెప్తే రంధ్రాన్ని కూడా పూడ్చావు, నీ మేలు మర్చిపోలేను, నీ వల్లే ఈ రోజున నా ఇంట్లో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు అని ప్రశంసించాడు. అలా గోపయ్య మంచితనం ఊర్లో వాళ్ళంతా మరోసారి తెలుసుకొని అతడిని అభినందించారు. ఇది అయితే నా ఓన్ స్టోరీ కాదండి, ప్రేమ అనే వాళ్ళు రాశారు. నేనైతే దీన్ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అయితే చదువుతున్నాను అనమాట. కాకపోతే మనం వినే స్టోరీలలో, చదివే స్టోరీలలో ఏంటి అంటే మనకి ఒక లైఫ్ లెసన్స్ అయితే ఉంటాయి. వాటిని మనం నేర్చుకోవాలి అనుకుంటే మనం నేర్చుకుంటాము, లేదు అంటే జస్ట్ అలా చదివేసి ఊరుకుంటాము. బట్ అవి చదువుతున్నంతసేపు చాలా హాయిగా ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే మామూలే అనమాట. ఏదైనా సరే మోటివేషనల్వి మనం చూసినప్పుడు ఆ చూసినంతసేపు మనకి కొండంత బలం వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ డల్ అయిపోతాం, ఎందుకో తెలీదు. బట్ అలా మనం రోజు ఇలా ఒక మోటివేషనల్ స్టోరీ అయితే చూస్తే కనుక మనకి ఒక బలం, ఒక స్ట్రెంగ్త్ అనేది అయితే వస్తుంది. సో మీరు కూడా మోటివేషన్ కోసం కొంచెం ఇలా మోటివేషనల్ స్టోరీస్ అయితే చూడండి. ఇలా మొత్తం అది ఐసింగ్ చేసేసిన తర్వాతకి నేను వైలెట్ కలర్తో కూడా అది డెకరేషన్ చేసేసాక దానిపైన రోజెస్ అయితే యాడ్ చేసేసాను. ఆ తర్వాత నేను వాటిపైన టాపింగ్ కోసం అనేసి ఇలా టాపర్స్ అయితే ప్రింట్ చేసుకుంటున్నాను. నేను ఇవైతే ఇంట్లోనే ప్రింట్ చేస్తున్నానండి. సో వాళ్ళు ఫొటోస్ అయితే యాడ్ చేయమని చెప్పారు కేక్ పైన, వాటి కోసం అనేసి నేను ఇలా
A4 షీట్ పైన అయితే నేను టాపర్స్ని అయితే ప్రింట్ చేసుకుంటున్నాను. కానీ వాళ్ళ ఫొటోస్ మాత్రమే కాదండి, ఏ థీమ్ కేక్ అయినా సరే మనం ఇలా ప్రింటర్లో అయితే మనం ఈజీగా ప్రింట్ చేసేసుకోవచ్చు. సో చూసారా, ఇలా అయితే ప్రింట్ చేసేసాను. పేపర్ కూడా చాలా గ్లాసీగా ఉంది, టాపర్స్ కోసం చాలా బాగుంటుందన్నమాట. వాటన్నిటిని ఇలా సిజర్తో కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని వీటిని అయితే టాపింగ్ వాటికి టూత్ పిక్ తోటి అయితే బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసాను. వీటిని ఇప్పుడు నేను కేక్ పైన అడ్జస్ట్ చేస్తాను. నా మాటలు మీకు ఏమైనా ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంటే కనుక మీ పెద్ద మనసుతోటి నాకు క్షమించేసేయండి. బట్ కొంచెం ఏదో ఒకటి మాట్లాడాలి కదా అనేసి మాట్లాడుతున్నాను. మంచిగా మాట్లాడడానికే చూస్తున్నాను. నా మాటలు ఏమైనా మిస్టేక్ ఉంటే కనుక క్షమించేయండి, ఓకేనా? ఇప్పుడు టాపర్స్ని అయితే నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఈలోపు మీకు మరొక చిన్న కథనైతే చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఊరికే కథలు చెప్తుంది, ఏం పని పాట లేదా అనుకుంటున్నారా? ఊరికే వీడియో చూస్తే నా మాటలు మీకు బోర్ కొడతాయి కదా, అలా బోర్ కొట్టకుండా కొంచెం కొత్తగా ఒక స్టోరీ లాగా చెప్దామనేసి అయితే అనుకున్నాను. అందుకని ఇలా ఒక చిన్న ట్రై అన్నమాట. ఇప్పుడు ఇంకో కథ ఏంటి అంటే, ఇది కొంచెం ఇన్స్పిరేషన్ లాగా కూడా ఉంటుంది. చూద్దాం ఒకసారి కథలోకి వెళ్ళి ఏమవుతుంది ఏంటో అనేది. నాకు కూడా తెలియదు కదా. ఓ వ్యక్తికి సముద్ర తీరానికి దగ్గరగా ఒక సంచి దొరికింది. అయితే మనం అందరం ఏం చేస్తాం? సంచి దొరికితే వదిలేస్తామా, తీసుకుంటామా? తీసుకుంటాం కదా. సో అతను కూడా అదే పని చేశాడు. అయితే ఆ సంచిని తీసుకున్నాడు. అయితే అందులో అన్ని బంకమట్టితో చేసిన గట్టి ఉండలు ఉన్నాయి. అయ్యో, ఇంత కష్టపడి తీసుకుంటే అందులో ఉన్నది మట్టి ఉండలేనా అని అనుకొని ఆ సంచిని తీసుకొని సముద్ర తీరం వెంబడి నడవడం మొదలుపెట్టాడు. నడుస్తూ నడుస్తూ సంచిలో నుంచి ఒక్కొక్క మట్టి ఉండను తీసి సముద్రంలోకి బలంగా విసరడం మొదలుపెట్టి ఆనందిస్తున్నాడు. మనం కూడా అంతే చేస్తాం కదా అండి. ఇప్పుడు మనము ఏదైనా ఒక చెరువు లాంటిదో ఒక బావి లాంటిదో కనిపించింది అనుకోండి, ఏం చేస్తాము? చిన్న స్టోన్స్ లాంటివి తీసుకుని వాటిలో ఇసిరేస్తూ ఉంటే అవి తరంగాల్లాగా వస్తుంటాయి కదా. వాటిని చూసి మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఒక మనసుకి అయితే ఒక ప్లెజెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో అతను కూడా అలాగే వాటిని విసిరేస్తూ ఆనందిస్తున్నాడు. అంతలో ఒక మట్టి ఉండ చేయి జారి కింద పడి పగిలిపోయింది. అందులో నుండి మెరుస్తున్న ఒక రత్నం బయటపడింది. ఆశ్చర్యానికి లోనై ఆ సంచిలోని ఉండలను అన్నిటినీ పగలగొట్టడం మొదలుపెట్టాడు. అన్నిటిలోనూ లక్షల విలువ చేసే మనులున్నాయి. అయ్యో, 60-70 రత్నాలున్న ఉండలను సముద్రంలో పారేశానే, అవన్నీ ఉంటే కోటీశ్వరుని అయ్యేవాడిని కదా అని బాధపడ్డాడు. మనం కూడా దాదాపు అలాగే ప్రవర్తిస్తాం కదా అండి. కేవలం బయటకు కనిపించే మట్టి పూతనే చూస్తాం, కానీ ఎదుటి వారిలోనూ మనలోనూ దాగి ఉన్న నిధిని చూసే ప్రయత్నం చేయం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. గొప్ప జీవితాన్ని చేజేతులా చేజార్చుకుంటాం. ప్రతి ఒక్కరిలోనూ మనలోనూ కూడా ఏదో ఒక నిధి అనే ప్రతిభ ఉంటుంది. కొంచెం సమయం వెచ్చించి చూస్తే ఆ ప్రతిభ అనే ప్రకాశవంతమైన మణి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. సో ఈ కథ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇలా కేక్స్, చాక్లెట్స్, రేజిన్స్, ఫోటో ఫ్రేమ్స్ అంటూ ఇలా ఏదేదో చేస్తున్నాను కదా, అలాగే మీలోనూ కూడా ఏదో ఒక టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ టాలెంట్ని ఎవరికో భయపడో లేదంటే సమాజానికి భయపడి ఎందుకు మనలో మన టాలెంట్ని మనం చంపేసుకోవాలి? ఎదుటి వాళ్ళు అనుకుంటే అనుకోనివ్వండి, ఎన్నైనా అనుకుంటారు వాళ్ళు. రేపటి రోజున మనం పైకి వచ్చిన రోజు వాళ్ళే మనల్ని చూసి అరే భలే సాధించారు కదా అనుకుంటారు. ఇది ఎవరు కూడా వాళ్ళకున్న టాలెంట్ని అయితే అలా చంపేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ టాలెంట్ని మనము ఏదో ఒక రకంగా అయితే మనం అభివృద్ధి చేసుకుంటే మనకి కొంచెము బోర్ కొట్టకుండా ఉంటుంది ఇంట్లో. అలాగే వర్క్ కూడా బాగుంటుంది, కొంచెం బిజినెస్ లాగా కూడా అవుతుంది. అలా అని చెప్పి బిజినెస్ చేస్తున్నాము అవ్వట్లేదు అనేసి నిరాశపడాల్సిన అవసరం ఏం లేదండి. ఇది మన సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటున్నాం. మనం పైకి రావాలనో లేకపోతే నలుగురిలో మాట పడకుండా ఉండాలనో, అరే చేస్తుంది ఏం రావట్లేదు అలా అని కూడా ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. మనకి ఎంత ఇవ్వాలో దేవుడు అంతే ఇస్తాడండి. అలా అని చెప్పి మనం ప్రయత్నం అయితే మనం ఆపకూడదు. ఏదో ఒక రోజు అయితే ఇప్పుడు ఆ సంచిలోని మట్టి పాత్రల్ని ఎలా అయితే అతను మట్టి అనుకొని పారేశాడో, మనం కూడా మనకున్న టాలెంట్ని మనము అలాగే వదిలేస్తున్నాము. సో దాన్ని కొంచెం
సానపెట్టే ప్రయత్నం చేస్తే ఫలితం మంచిగా రావచ్చు, చెడుగా రావచ్చు. మంచిగా వచ్చిందంటే ఓకే, బట్ చెడుగా వచ్చిందని చెప్పి బాధపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మొత్తం కేక్ని అయితే ఇలా డెకరేషన్ చేసేసాను. చేసి వాటికైతే ఇలా గోల్డ్ ఫ్లేక్స్, ఇంకా గ్లిట్టర్, ఇవంటి గోల్డ్ పర్ల్స్, ఇంకా వైట్వి అన్నీ స్ప్రింకిల్ చేశాను. చేసి ఇలా అయితే సెట్ చేస్తున్నాను. సో కేక్ ఎలా అనిపిస్తుందండి ఫైనల్ లుక్? ఇప్పుడు వీటిపైన నేను సిల్వర్ డస్ట్ అయితే స్ప్రే చేస్తాను. ఈ సిల్వర్ డస్ట్ స్ప్రే చేసేటప్పుడు నాకు వీడియో ఎఫెక్ట్ లాగా అనిపించింది. ఆ స్ప్రింకిల్స్ ఉన్నాయి కదా సిల్వర్వి, అవి అలా గాలికి ఎగురుతూ ఉంటే భలేగా ఎఫెక్ట్ బాగుందన్నమాట. గ్లిట్టర్ ఎఫెక్ట్ అనిపించింది నాకైతే. వాటిని అలా ఇంకొంచెం స్ప్రే చేస్తూ అయితే చూస్తూ ఉండాలనిపించింది. చూసారా ఎలాగ వచ్చిందో నాకు ఎఫెక్ట్? అది నేను వీడియో ఎఫెక్ట్స్ పెట్టకుండానే నాకు ఎఫెక్ట్స్ అయితే వచ్చాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది అలా చూస్తుంటే. ఇంకొంచెం చల్లితే బాగుండు అనిపించింది, కానీ ఎంత చల్లాలో అంతే చల్లాలి కదా దాన్ని స్ప్రే చేయడం అనేది. సో అందుకనే లిమిట్గానే స్ప్రే చేయాలన్నమాట. సో నా మాటలు మీకు ఇబ్బందిగా అనిపించినా, లేకపోతే ఎక్కువగా మాట్లాడింది అనిపించినా ఏమీ అనుకోకండి. ఏదో మాట్లాడాలి ఏదో ఒకటి అనేసి మాట్లాడుతున్నాను. నాకు అనిపించింది నేను చెప్తున్నానండి అంతే. ఎవరిని ఏమి అనను నేను. అనాలని కూడా ఎవరికి ఉండదు కదా. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇదండి. మీరు కూడా కేక్స్ ఆర్డర్ చేయాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేయొచ్చు. 1 డే బిఫోర్ అయితే ఆర్డర్ చేయండి. నేను అలాగే కేక్స్తో పాటు కేక్స్, చాక్లెట్స్, కప్ కేక్స్, బ్రౌనీస్, ఇంకా ఫోటో ఫ్రేమ్స్, ఫోటో ప్రింట్స్, ఇంకా ప్రింట్అవుట్స్, అలాగే రైజిన్ కీ చైన్స్, రాఖీస్, ఇంకా ఫ్రెండ్షిప్ డే కోసం కూడా రైజిన్స్ అవి చేస్తున్నానండి. ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే చేయొచ్చు. రాఖీస్ అవి అయితే బిఫోర్ 1 వీక్ అలా అయితే ఆర్డర్ ఇవ్వండి. రాఖీస్ కానీ ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కానీ ఆర్డర్ ఇవ్వండి. నేను అవి కూడా ముందు వీడియోస్లో చూపిస్తాను. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.